నరసరావుపేట స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మీటింగ్ హాల్ నందు ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో భారీ ఎత్తున సహకారం శాఖ ఉద్యోగులకు దాదాపు 230 మందికి పదోన్నతులు కల్పించిన సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు। నా పేరు టీవీ ఫణిపేర్రాజు। నేను కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్న జేఏసీకి అసోసియేట్ చైర్మన్గాను వ్యవహరిస్తున్నాను। ఈరోజు సహకార శాఖలో కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాలు టూర్ తిరుగుతూ అందులో భాగంగా ఇక్కడ పల్నాడు జిల్లా రావడం జరిగింది। ముఖ్యంగా సహకార ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు ఈ మధ్యనే 533 ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రావడం, దానికి సహకరించిన మినిస్టర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ మా అడిషనల్ కమిషనర్ గారు కానీ అందరూ ధన్యవాదాలు తెలియజేయటం, ఎక్కడ కావాలంటే అక్కడ వారు అడిగిన చోట్ల పోస్టింగ్లు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాం। ఆ పరిణామంలోనే సహకార శాఖలో ఉద్యోగుల నైపుణ్యత పెంచుకుని ఆధునిక వ్యవహార శైలికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలో తెలియచెప్పుతూ వారి కష్ట నష్టాలు తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే నిమిత్తమే మేము టూర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది। నా పేరు సురేష్ నాయుడు, ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను। ఇవాళ ముఖ్యంగా సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ జరిగే ప్రక్రియలో ఉద్యోగస్తులు ఎంత తీవ్రంగా శ్రమిస్తూ కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎన్నో సాధక బాధకాలు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు। ఆ విషయాల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించడం, వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ సహకార శాఖ ఉద్యోగుల మధ్య ఐక్యతను, నూతన నాయకత్వాన్ని అభివృద్ధి పరచాలని, సహకార సంఘాలు పటిష్ట దిశగా సహకార శాఖలో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది। ఆ విధంగా మా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూనే ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని రాబట్టుకునే దానికి కూడా కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము। కాబట్టి ఈ ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ